ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనములు. దైవ సేవకులు మా నాన్నగారు దైవ వాక్యాన్ని అందించెదరు. అసలు యేసు ప్రభు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు? దేవుని దాసులమైన మనం ఆ గొప్ప సత్యంలోని పరమార్థాన్ని అర్థం చేసుకోగలిగితే ఆయన పరిచర్యలో జత పని వాళ్ళగా మనం పనిచేయగలుగుతాం. జత పని వాళ్ళగా పనిచేయాలి. ఆ జత పని వాళ్ళగా పనిచేయాలన్నప్పుడు యేసుక్రీస్తు వచ్చిన విధానాన్ని ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, క్రీస్తు దేవుని యొక్క స్వరూపాన్ని వ్యక్తపరచడానికి వచ్చాడు. ఆయన దేవుడే, దేవుని యొక్క స్వరూపాన్ని వ్యక్తపరచడానికి వచ్చాడు. నన్ను చూచినవాడు నా తండ్రి చూచినట్టు అన్నాడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అన్నాడు. రోమపత్రిక 9:5 ఆయన సర్వాధికారి అయిన దేవుడు. తీతు పత్రిక 2:12 ఆయన మహాదేవుడిగా ప్రత్యక్షమవుతున్నాడు. మొదటి యోహాను 5:21 ఆయన నిజమైన దేవుడు. రెండవది, ఆయన ఎందుకు ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు అంటే దేవుని మాటలను వ్యక్తపరచడానికి ప్రత్యక్షమైనాడు. చూసారా, ఆయన మాట ఎంత చక్కగా మాట్లాడాడు. మానవ హృదయాంతరంగాలని ఆ మాటలు ఏం చేశాయి అంటే పరివర్తన చెందించాయి. ఎక్కైతే పెద్దగా మాట్లాడలేదు కదా, నువ్వు ఇవ్వాలా చెయ్యాలని ఏమనలేదు. ఆ ఇంట్లో రక్షణ వచ్చిందని ఆ సంభాషణలోని ఏం చేశాడో తెలుసా, ఆ వ్యక్తిని సంపూర్ణంగా మార్చేశాడు. సగం ఆస్తి ఎవరికి తెచ్చిచ్చాడు? పేదలకు తెచ్చిచ్చేశాడు. సగం ఆస్తిని ఇచ్చేసాడు. ట్రూ క్రిస్టియన్. కాబట్టి ఏం జరిగిందయ్యా అంటే ఆయన మాటలు మన హృదయాంతరంగంలో ఉండగలిగితే మనం ఏదో చెయ్యాలనుకోవటం, చేయకపోవటం. మా ఎస్టీబీసీ నాయకులు ఒక్కొక్క దిక్కు పోయినప్పుడు ఏం చెప్తారంటే చాలా పెద్ద వాగ్దానాలు చేస్తారు, వచ్చిన తర్వాత 0 వాగ్దానాలు. పాడవటానికి కారణం అది. వాగ్దానాలు చెప్పేయటం, ఆ వాగ్దానాలు ఏమీ చేయలేకపోవటం. దానివల్ల చాలా సమస్యలు. దేవుడు మనం నోటితో ఏదైనా ఒప్పుకుంటే తప్పకుండా దాన్ని మనం నెరవేర్చాలి. కాబట్టి అక్కడ ఆయన మాటలు మానవ హృదయాంతరంగములు ఉంటాయి. అందుకే అన్నది, నా యందు మీరును, మీ యందు నా మాటలు ఉండాలి. అప్పుడు మీరు ఫలించి అనేక పనులలో, వాళ్ళు విజన్ వాళ్ళు, చర్చిస్, మన పరిచయం చేస్తున్న దగ్గర అక్కడ ఫలించడానికి కారణం ఏందంటే ఈనాడు మన ప్రపంచంలో మంచి అంతరంగం ఉంది. మంచిగా చదువుకున్న కుర్రోళ్ళు ఉన్నారు, మంచిగా పనిచేసే ఉన్నాయి, మంచి ప్రణాళికలు వేసేవాళ్ళు ఉన్నారు. కానీ అనేక ఫలితాలు కనిపించలేకపోతున్నాయి. ఎక్కడ కొరత ఉంది? ఆ కొరత ఏంటి? ఆ బలహీనత ఏంటి? మన ప్రణాళికలు చాలాగా ఉన్నాయి, మన కంప్యూటర్ ఉంది, యంత్రాంగం ఉంది, పనివారు ఉన్నారు, ప్రపంచాన్నంతా ఒక్క దగ్గర చూడగలుగుతున్నాం. ఇవన్నీ ఉన్నాయి కానీ ఆది అపోస్తులు ఆ దినం పరిగెత్తినంతగా మనం పరిగెత్తలేకపోతున్నాం. ఆది అపోస్తులు మొదటి శతాబ్దంలోనే ఆసియాంత సువార్తను ప్రకటించి విధవలను, తల్లి లేని బిడ్డలను ఆదుకొని అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి దూకారో తెలుసా? ఐరోపాకు దూకారు. ఫిలిప్పీ పట్టణం, మసిదోనియాకు వచ్చేసారు వాళ్ళు. అప్పుడు ఇంత నాగరికత, ఇంత అత్యున్నతమైన మానవుని విజ్ఞానం, ఇంత ప్రయాణం ఇవన్నీ ఆ దినాల్లో లేవు. కారణం ఏంటి? ఎప్పుడన్నా మనం తలంచామా? ఇప్పుడు మనం చెప్పబాలంటే సోషల్ యాక్టివిటీస్ చాలా చక్కగా చెప్పేసుకుంటాం, చాలా ప్రణాళికలు ఇచ్చేస్తాం. ఆ ప్రణాళికలన్నీ శూన్యంగా మిగిలిపోతున్నాయి, ఉపయోగం లేని దానిగా మిగిలిపోతున్నాయి. కారణం చాలాసార్లు బైబిల్ గ్రంథంలో పేతురు జీవితాన్ని తీసుకునే దినం కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చాలా మంచి మాటలు చెప్పాడు పేతురు. యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని మనం చూస్తే ఏమంటాడా అంటే, యేసు ప్రభు మాటలు చాలా కఠినమని అందరూ వెళ్ళిపోతే మీరు కూడా వెళ్ళిపోతారంటే అంటాడు, నీ నిత్య జీవపు ఊటల మాటలు గలవాడవు, మేము ఎక్కడికి పోతాం ప్రభు అన్నాడు. వీరందరూ అభ్యంతరపరచరు ప్రభు అన్నాడు. కానీ జీవితంలో చాలా సప్పు ఫెయిల్ అయిపోయాడు. ఒక అద్భుతమైన దైవ సేవకుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు, పేరు కూడా మార్పించుకున్నవాడు,
రెల్లుగా ఉన్నవాడు, బాగా బలమైన బండగా ఏర్పాటు చేయబడిన ఒక దైవజనుడు మనందరికి కూడా ఈ దినం అది మాదిరికరం. ఏమైపోయాడయా అంటే ప్రార్థనలో ఫెయిల్యూర్ అయిపోయాడు. రాత్రంతా ప్రార్థన చేయమని ప్రభువారు కోరలేదు, ఒక్క గడి అయినా ఉండమన్నాడు. కానీ ఏం చేశాడు ఆయన? ప్రార్థన లేదు. సాక్ష్యంలో ఫెయిల్ అయిపోయాడు. తను కూర్చొని స్థలంలో కూర్చొని ఆ పాపతో ఏం చెప్పాడు? చిన్న బిడ్డ వచ్చి అడిగితే ఆయన ఎవరు నాకు తెలియదని ఒట్టు పెట్టుకున్నాడు. ఫెయిల్ అయిపోయాడు. ఆఖరికి యేసు పునరుద్ధానుడై ప్రత్యక్షమైనా కూడా ఏం జరిగిందో తెలుసా? వల వదిలి ఎంబడించవలసిన ఆయన మళ్ళా వల్ల పట్టుకొని భోజనం కొరకు పరిగెత్తాడు. ఆహారం కోసం పరిగెత్తాడు. రాత్రి ఆహారం కోసం మెజారిటీ పీపుల్స్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అంతా శ్రమ పడ్డాడు, కానీ ఏమీ లభించలేదు. తన జ్ఞానం, తన తెలివి, తన నిపుణ్యత, తన యొక్క బెస్తవారితనం ఎక్కడ ఏముంటాయో, ఎన్నిసార్లు గలిలే సముద్రంలో ఎన్ని చేపలు పట్టాడు, ఆ రాత్రి ఏమీ కాలేదు. మన జీవితంలో కూడా అనేక సార్లు కొన్ని పనులు మనం చేయలేకపోవటానికి, విస్తారంగా దేవుని పనులు ఇంకా గొప్పగా చేయలేకపోవటానికి కారణం ఏంటి, ఎలా ఉంటే మనం చేయగలుగుతాం అనేది ఒక్కసారి మన జీవితంలో మనం తలంచాలి. దానికి కారణం ఏందంటే మొదటిగా ప్రభు వారితో లేడు, యేసు వారితో లేడు. అందరూ యేసు శిష్యులే వాళ్ళంతా. కానీ ఏం జరిగింది? వాళ్ళు అవిధేయులై పారిపోయారు. యేసు లేని జీవితం వారికి అనుభవిస్తుంది. యేసు లేనప్పుడు వారి జీవితంలో ఏమి చవి చూస్తున్నారో తెలుసా? వారు సముద్రంలో కావలసినంత స్థలం తిరగగలిగారు, గలిలే సముద్రం అంతా ఎత్తగలిగారు, కానీ జీవితంలో ఒక్కటి కూడా సంపాదించలేకుండా ఫెయిల్ అయిపోయారు. వారి జ్ఞానం ఫెయిల్ అయింది, వారి బలహీనత ఫెయిల్ అయింది, అంతా ఫెయిల్ అయిపోయారు ప్రభు వారితో లేనందువల్ల. రెండవది ఏంటో తెలుసా? ప్రభు వారికి నాయకుడు కాదు. అదేనా నాయకుడు ఎవరో తెలుసా వారికి? పేతురు. ఎలాంటి నాయకుడు ఆయన? ఫెయిల్ అయిన నాయకుడు, ప్రార్థనలో ఫెయిల్ అయిన నాయకుడు. ఇంకా దేంట్లో ఫెయిల్ అయ్యాడు? సాక్ష్యంలో ఫెయిల్ అయినాడు. అలా నాయకుడు ఫెయిల్. ఏసే నాయకుడిగా ఉండవలసిన వాడిని ఏం చేశాడు ఈయన? మానవుల నాయకులుగా పెట్టవలసి వచ్చింది. మానవులు నాయకులైనా కూడా దేవుని నాయకత్వంలో ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదివాను, అందరం చదువుంటాం. సౌలుని తాత్కాలికంగా దేవుడు ఏర్పాటు చేయలేదు, తాత్కాలికంగా చేయలేదు. తను స్థిరపరిచి ఇశ్రాయేలులకు తన వంశాన్ని రాజుగా ఉంచాలని ఇష్టపడ్డాడు. సింహాసనం మీద కూర్చున్నాక ఏం చేశాడో తెలుసా? అతను దేవుని కంటే తాను చాలా గొప్పవాడిగా ప్రదర్శించడానికి ప్రయత్నం చేశాడు. గర్వం, అహంకారం, అవిధేయత ఇవన్నీ రావటం వల్ల. బైబిల్లో ఒక వచనం చూస్తారా అందరం? ఆ వచనం బైబిల్లో మనకు ఆధారం ఉండాలి కదా. మొదటి సమూయేలు గ్రంథం, బైబిల్ గ్రంథంలో చూడండి, 13వ అధ్యాయం 13వ వచనం. 13వ అధ్యాయం 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక, తన ఆలోచనలోకి పోయాడు. దేవుని ఆజ్ఞలు తను గైకొనటం లేదు. ఆజ్ఞని గైకొనక నీవు అవివేకపు పని చేస్తేవి. నువ్వు చేసిన పని అంతా అవివేకమైన పని. నీవు అవివేకమైన పని చేస్తేవి. నీ రాజ్యము ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండేను. నీ రాజ్యాన్ని సదాకాలం ఉండటానికి దేవుడు తలంచి ఉండేను. అక్కడేమంటాడు ఇంకా? అయితే నీ రాజ్యము నిలువదు. దేవుడు ఏం చేశాడు? సదాకాలం ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సదాకాలం ఉండే రాజ్యాన్ని పొడుగు చేసుకోలేకపోయాడు. దేవుడు ఏం చేశాడంటే కట్ చేయవలసి వచ్చింది. ఏంటంటే నీవు నీ తలంపుల మీద ఆధారపడావు, దేవుని చిత్తం మీద ఆధారపడలేదు. నీ నాయకత్వం మీద ఆధారపడావు, దేవుని నాయకత్వం మీద ఆధారపడలేదు. అందుకే కొన్నిసార్లు మన జీవితాలు ఫెయిల్ అవుతాయి. తర్వాత మన ప్రభు క్లుప్తంగా చేస్తున్నాను, ఇవన్నీ మళ్ళీ మీరు తలంచుకోవచ్చు. మన ప్రభు ఎంత ప్రేమ గలవాడో. అసలు క్రైస్తవ్యం అంటే అదే. మతం అంటే ఏంటంటే మానసిక స్కంధంతో దేవుని ఎత్తుకులాడుకోవటం. కనపడినేని దేవుడు అంటాం. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుప్రభు వచ్చాడు. ఆయన మతాన్ని స్థాపించడానికి లేదు,
మానవుల్లో ఒక నూతనత్వాన్ని ప్రదర్శింపజేయటానికి వచ్చాడు. అందుకే 2 కొరింథీ 5:17 అంటాడు, కాగా ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించేది కదా. ఒక వ్యక్తిని నూతనత్వం చేయటానికి ఆయనే ప్రయాసపడతాడు, ఆయనే వస్తాడు. ఇక్కడ సూర్యోదయం అయ్యే లోపలికి యేసుక్రీస్తు వచ్చాడు తప్పిపోయిన వాళ్ళ దగ్గరికి. ఎంత ప్రేమ గలవాడు చూసారా. తప్పిపోయిన మన జీవితాల దగ్గరికి ఎన్నిసార్లు రాలా, వచ్చేమని అడుగుతాడు తెలుసా, పిల్లలారా పిల్లలారా ఏమైనా ఉందా. వారిని ఎగతాళి చేయడానికి అడగలేదు, మెల్కొల్పడానికి అడిగాడు, మెల్కొల్ప చేయటానికి అడిగాడు. చూసారా, దేవుడు చాలా ప్రేమ గలవాడు. చాలా ఉన్నాయి, జక్కయ్య వీళ్ళంతా యేసుప్రభు పోయింది, ఇప్పుడు మనకు సంబంధం కాదు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడో తెలుసా, కుడివైపు వలయమన్నాడు. అక్కడ మనం నేర్చుకోవలసిన మాట ఏందయ్యా అంటే, ఆయన చెప్పినట్లు చేస్తే విస్తారంగా ఫలిస్తాడు. అది సంస్థ కానీ చర్చి కానీ కదా. చాలాసార్లు సంఘ కాపర్లం మేము చెప్పినట్లు చేయండి అంటాం. చాలాసార్లు ఒక సంస్థ లీడర్స్ మేము చెప్పినట్లు చేయమంటారు. మిగతా వాళ్ళని డంబీ చేసి కూసబెట్టడం, డంబీ చేసి కూసబెట్టడం, పనికి మాలిన వాళ్ళుగా కూసబెట్టడం. అక్కడ చేయవలసిన పని ఆయన చెప్పినట్టుగా దీని చెప్పినట్టు కాదు. ఎప్పుడైతే యేసు చెప్పినట్లు చేస్తామో విస్తారమైన చేపలు, ఏ సంస్థ అయినా అది. ఎందుకంటే మనం పిలిచినవాడు ప్రభువు కాబట్టి, ప్రభువు మనకు నాయకుడైతే, ప్రభువు మనతో ఉంటే, మనం ప్రభువుకు దూరంగాక సమీపస్తుడుగా ఉంటే, బైబిల్లో ఫిలిప్పీ పత్రికలు అన్నాడు కదా, ఆయన దూరంగా ఉండే దేవుడు కదా, మనకు సమీపముగా ఉండువాడు అంటాడు. దేని గురించి చింతపడొద్దు అంటాడు. ఆయన నిజంగా అలాంటి ప్రభువు కాబట్టి మనం ఆయన చెప్పినట్లు చేస్తే మనకు విస్తారమైన పంట ఇచ్చేది ఎవరు? ఆయన ఇస్తాడు. ఆయనకు వ్యతిరేకమైతే ఇయ్యడు. ఒక పైటి ఒక మంచి పద్యం రాశాడు. ఏం పద్యం రాశాడంటే, యేసు ప్రభు ఆ సూర్యోదయం అయిన వెంటనే ఇక్కడికి వచ్చినాక చేపలన్నీ వచ్చేసాయంట. అతనిలో ఉన్న తలంపు ఒక పద్య కావ్యంగా రాశాడు. వచ్చి ఏం చెప్పాయో తెలుసా, నీకు అవిధేయులయ్యారండి వాళ్ళు, నీకు అవిధేయులైన శిష్యుల దగ్గర మేము పడతామా, మేము పడం చూడను అంట. సృష్టి చెప్తుందంట. అందులో తమాషగా ఉండొచ్చు, అది ఒట్టిదై ఉండొచ్చు. కాకపోతే ఒకటి మటుకు నిజం, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుని వదిలిపోయినందువలన అతనికి ఏం జరిగింది? నిరాశ, నిస్పృహ, ఏమీ లేవాలి కాదు. యేసు చెప్పినట్లు చేస్తే చక్కగా 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 అభివృద్ధి క్షీణించడం జరగదు. అక్కడ యేసు ఉన్నాడు. తర్వాత యేసు ఆయనతో ఒక చక్కని మాట మాట్లాడాడు. ఏం గద్దించలేదు పాపం విషయంలో. నన్ను నీవు ప్రేమిస్తున్నావు, సిమ్మను నువ్వు ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ప్రేమించటం. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి రావడానికి కారణం ఏందయ్యా అంటే, ప్రేమ లేని మానవ లోకంలో మానవ హృదయాంతరంగాలను ప్రేమ ప్రసార కేంద్రాలుగా చేయటానికి వచ్చాడు. చూసారా, ఆయన లోకాన్ని ప్రేమించింది మన హృదయాలను ప్రేమ ప్రసార కేంద్రంగా చేయటానికి వచ్చాడు. అది ఆ సేవకునిలో ఆయన కోరుతున్నాడు, ఆ పేతురులో ఆయన కోరుతున్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే అర్థం ఏంటి? నీ హృదయము ప్రేమ ప్రసార కేంద్రంగా మారిపోవాలి. ఇప్పుడు క్రైస్తవుల యొక్క హృదయము చాలా ప్రేమ ప్రసార కేంద్రంగా మారాలి. మన క్రైస్తవులో ఉండే ఒక బలహీనత ఏందంటే, కలుస్తున్నాం, యునైటెడ్గా ఉన్నాం, చక్కగా ఉన్నాం, ఎవరికన్నా ఒకడికి బాగలేదనుకోండి, ఒక క్రైస్తవుడికే బాగలేదు, వెంటనే మనకు వచ్చే తలంపు ఏదో తెలుసా, వాడు మన చర్చివాడు కాదు, వీడు సైతాన్ చర్చోడు. యేసుప్రభు చెప్పిన ప్రేమే లేకపోతే నువ్వు ఎట్ట క్రైస్తవుడు అవుతావు? యేసుప్రభు ప్రేమను బోధించని వచ్చాడు. ఒకసారి యేసుప్రభు ఏం చెప్పాడో తెలుసా, నిన్ను వలే నీ పొరుగువాని కూడా ప్రేమించమన్నాడు. ఆ మంచి సమరయుడు కంటే ముందు యాజకుడు వచ్చాడు. యాజకుడు ఏం చేశాడో తెలుసా, గుడి కోసం పరిగెత్తాడు యాజక పని చేయటానికి. వాడికి గుడి కావాలా, యాజక పని కావాలా, అక్కడ పేరు ప్రఖ్యాతలు కావాలా, అక్కడ ఖ్యాతి కావాలా. పడిపోయినోడికి ఎవరికి కావాలా? అసలు పడిపోయినోడు ఎవడో తెలుసా, వాడు యాత్రికుడు. మా కులం కాదు, క్రైస్తవులకు కూడా ఉంది కదా, మా కులం కాదు కాబట్టి మాకుతో పనే ఉందని వెళ్ళిపోయాడు. మేము యాజక కులం, వీడెవడు దౌర్భాగ్యుడు, యాత్రికుడు. గుడికి పోయి అయ్యగారు పెద్ద పనులు చేయడానికి పోయాడు. లేవీడు కూడా పరిగెత్తాడు.
వాడు గుడిలో పరిచర్య చేసేవాడు. బాగలేని వాడు కనిపించాడా? కనిపించలేదు. చూసారా, దేవుని ప్రేమలో ఉండే గొప్పతనం ఏందంటే స్వప్రయోజనాన్ని విచారించుకునేది కాదు అనేదే ప్రేమ. లవ్ ఈజ్ ద సాక్రిఫైస్. దేవుని ప్రేమ ఎలాంటిదయా అంటే అది సాక్రిఫైస్ చేసుకునేది ప్రేమ. కాబట్టి అలాంటి ప్రేమ కావాలా ఎవరిలో? పేతురులో. ఆ ప్రేమ లెక్కనే తప్పిపోయింది పేతురు. అగపే అంటారు, ఆ గ్రీకు పదాలు అయిన ఇప్పుడు మనకి 4 పదాలు చెప్పినా మన వేదాంతం బయట పెట్టుకోవటమే కానీ తోటి మానవుని ఆదుకునే ప్రేమ అది కొరవైంది ఆయనలో. దేవుని సేవకులు ఎవరైనా మళ్ళా నా మందని మేపు, నా గొర్రెలను కాయమంటే వారికి ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? ప్రేమ లక్షణం. యేసు ప్రభు అదే కోరింది. ప్రేమ లక్షణం, ప్రేమ గుణం లేకుండా ఇది నాది, ఇది మాది, ఇది ఉంటుంది, ఈ గుడే ఉంటుంది అనుకుంటే కోడు సైతానే. అవతల ప్రేమించలేకపోతే ఇంకోటి ఏముంది? పరలోకానికి అసలు పోడు. యేసుప్రభు ఏం చెప్పాడో తెలుసా? ఆశీర్వదింపబడిన వారలారా అన్నాడు. ఆ లిస్టులో ఎవరున్నారు? ప్రసంగం చేసి నేను కూడా రాయలా, ప్రార్థన చేసిన వాళ్ళు కూడా రాయలేదు అక్కడ. ఆకలి కొన్న వారికి ఆహారం, దప్పిక కొన్న వారికి దాహం, పరదేశికి ఆశ్రయం, రోగులుగా ఉంటే పరామర్శించడం. ఇప్పుడు మా కులముడు కాదయ్యా అని చెప్తుంటే ఇంకేం వస్తుంది క్రైస్తత్వం? అది బోధించడానికి పనికి వస్తుంది కానీ జీవితంలో చూపించడానికి పనికి రావటం లేదు కదా. దానికి మళ్ళీ అడ్డగోడలు ఉన్నాయి కదా. యేసు ప్రేమకి అడ్డగోడలు ఏమీ లేవు. ప్రేమకి జాడ్యం లేదు తెలుసా? కుల జాడ్యం లేదు, మత జాడ్యం లేదు, పేద జాడ్యం లేదు, ధనవంతుడని లేదు, ఏమీ లేదు. ప్రేమ అనేది ఒక అత్యున్నతమైంది. అవతలి వ్యక్తులను ఆదుకోగలిగిందే దేవుని ప్రేమ కదా. ఆయన మందని చేతికిచ్చాడంటే, ఆయన మరలా నిన్ను పనిలోకి పిలుస్తున్నాడంటే, నా మందని ఖాయమంటే నీవేమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నీలో ఏ మార్పు రావాలని కోరుతున్నాడు? నీ హృదయము దేవుని ప్రేమగా మారిపోతే ఈ పరిచర్యలో పరలోక పాత్ర నువ్వు తీసుకోగలుగుతావు. ఆయన ప్రేమను లోకానికి అందిస్తావు అంతే. ఆయన ప్రేమను లోకానికి ఇస్తావు. అక్కడికి ఏమి లేదు. మనం ఎయిడ్స్ వ్యాధులకు పనిచేస్తాం, మిగతా వాళ్ళకి పనిచేస్తాం, అందరికి పనిచేస్తాం. ఎందుకు పనిచేయం? వాళ్ళు ఎవరికి మనకు అవుతారు? ఒకసారి మొగోళ్ళు వచ్చారు నా దగ్గరికి, ఇద్దరు. ఆ మూగ భాషతోనే సైగ చేశారు. మేము ఆరాధించుకోవడానికి ఎక్కడ స్థలం లేదు, మేము నెల్లూరు డిస్టిక్ అంతా తిరిగి పిలుచుకుంటాం, కొంచెం స్థలం ఏంటి మాకు చాలు అని బతిలాడు. ఈనాడు దాదాపు 150 మంది వచ్చి ఆరాధన చేస్తున్నారు. క్రైస్తవుడు కూడా వలసిన మన ఏంటి? వాడు ఎవడో, ఏ కులమో, జాతో, మతమో ఆదుకునే లక్షణం. యేసుప్రభు అక్కడ సేవకు పిలుస్తున్న పేతురికి ఆ సేవ యొక్క గుణాన్ని ఏం కోరాడు? ప్రేమ గుణాన్ని కోరాడు. ప్రేమ గుణం అతనిలో, అవును ప్రభా నేను ప్రేమిస్తున్నానని చెప్పేటప్పుడు ఏం చెప్పాడో తెలుసా? నా మందను కాయు. ఈనాడు ప్రేమ లేకుండా మనం మందను కాయిపోతే ఎవరికి మనం సహాయం చేయం. అన్ని దిక్కుల నుంచి మనకు రాబడితే చాలా బాగుండు అనుకుంటాం. ప్రేమ ప్రవహిస్తూ ఇస్తుంది కానీ ప్రేమ సెలయేరు లాంటిది కానీ అది 4 గోడల మధ్య నిలిచిపోయే కోనేరు కాదు. మా గుడి వరకే, మా వ్యక్తిగతం వరకే, మా సంస్థ వరకే అని నిలబడే కోనేరు కాదు. కొన్నిసార్లు మనం కొన్ని పనులు చేయాలి, మేము కొన్ని చేయలేము, ఇండిపెండెంట్ చాలా చేయగలరు. అప్పుడు కొన్ని చేస్తున్నాం. మేము ప్రతి వీక్, 3rd వీక్ ఏం చేస్తామో తెలుసా? ఎవరైనా ఒక బలహీనలు వచ్చారనుకో, వారికి ఏం చేస్తున్నాం? నిన్న ఒక ఆమె వచ్చింది, 2 కాళ్ళు లేవు, బైబిల్ ఎంత డబ్బు పట్టుకొచ్చింది. బయట ముందే ఏ ఊరో తెలీదు, ఫోన్ చేసింది నాకు, 2 కాళ్ళు లేవు, ఎయిడ్స్తో భర్త చచ్చిపోయి 2 పిల్లలు పట్టుకొని వచ్చింది. చర్చికి చెప్తే ఇంత డబ్బు పట్టజాలంత జబ్బులు ఊళ్ళో వేసుకుని వచ్చేసింది. మనం చేయగలిగినంత, ఊరికే మనకు బైబిల్ తెలుసు, ప్రార్థన తెలుసు, వాక్యం తెలుసు. చాలాసార్లు మనం ఏమన్నా ఎవరన్నా వచ్చేదన్న అవసరత మనం అడిగితే మనం అన్నతం ఏంటో తెలుసా? ఏం పర్వాలేదు బ్రదర్, ప్రార్థన చేస్తామంటాం. అది ఎంత చిన్నదైపోయిందో, ఎంత సులకనైపోయిందో ఆ ప్రార్థన, ఎంత తేలికైపోయిందో ఆ ప్రార్థన. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మేలు చేయుట నెరిగి దాన్ని చేయకపోతే
ఇది నేను విచారం చేయను, దొంగతనం చేయను అంటే ఇదేంది ఇది. అందుకొరకు ఇవన్నీ ఎందుకు చేసావని అడగల పేతుర్ని. నువ్వు ఎందుకు తప్పిపోయావు, ఎందుకు చెడ్డ పనులు చేసావు అని అడగల. పేతురు హృదయంలో ఏం నాటాలనుకున్నాడు దేవుడు? ప్రేమని. ఇందాక చెప్పే కదా, ఆయన లోకాన్ని ఎందుకు ప్రేమించాడంటే నీ హృదయాన్ని నా హృదయాన్ని ఏం చేయాలనుకున్నాడు? దైవ ప్రేమ ప్రసార కేంద్రం చేయాలనుకున్నాడు. ప్రతి క్రైస్తవుడు ఒక దైవ ప్రేమ ప్రసార కేంద్రం అయితే భారతదేశంలో ఎంతమందికి సేవ చేయగలుగుతాం మనం? ఎంతమంది విధవలకి, ఎంత పేద పిల్లలను చదివిగలుగుతాం? అది నా డ్యూటీ కాదనుకుంటే ఏం చేయలేము. ఇంకా ప్రతి క్రైస్తవుడు కూడా యేసుప్రభు నాతో ఉన్నాడు, యేసుప్రభు నా జీవితానికి నాయకుడు అనుకుంటే అతని హృదయం ఏమైపోవాలా? ప్రేమ ప్రసార కేంద్రం అయిపోవాలి. చూసారా, ఆ దినం సరిపోయినంత భోజనం తెచ్చాడు యేసుప్రభు. రొట్టెలు తెచ్చాడు, చేపలు తెచ్చాడు. వీళ్ళు విస్తారంగా పట్టినాక ప్రభు ఏమన్నాడో తెలుసా? అందులో కొన్ని నాకు తెమ్మన్నాడు. చూసారా, ఇప్పుడు చాలా చర్చిస్ ఇవన్నీ మాకేనయ్యా, ఇవి మాకే. మేము ఇంకా గుడిని విస్తరించడానికి ప్రణాళిక పెట్టుకున్నాం, మీరేమన్నంటే ఇవన్నీ తీసుకుంటాం. ఇంకొకరికి ఇవ్వటానికి ఇష్టం లేదు, ఇంకొకరికి ఇష్టానికి లేదు. 4 గోడల మధ్య కూర్చుంటాం. చూసావా, ప్రభు ఏమంటున్నాడంటే తీసుకురండి వాటిలో కొన్ని. నీ చర్చికి ఇచ్చిన, నీకు ఇచ్చిన. అందుకే నేను ఒక మాట చెప్తా, ఏ గివింగ్ చర్చ్ ఈజ్ ద లివింగ్ చర్చ్, ఏ గివింగ్ మ్యాన్ ఈజ్ ద లివింగ్ మ్యాన్. వేర్ దెర్ ఈజ్ ఎ గివింగ్ దెర్ ఈజ్ ఎ లివింగ్, వేర్ దెర్ ఈజ్ ఎ లివింగ్ దెర్ ఈజ్ ఎ. దేవుడు మనకు అది నేర్పించాడు. మన చర్చి వరకే కాదు బతకటం, అవతల పేదల్ని, దీనుల్ని, వరల్డ్ విజన్, చిన్న చిన్న సంస్థల్ని, అయ్యముని, అటు వాళ్ళని మనం బలపరచాలి. మన వరకు మనమే కాదు, మన వరకు మనకే జీవించటం కాదు. చూసారా, నెల్లూరులో ఎందుకు మనం గివింగ్ సేవ? ఇప్పుడు పాస్టర్ కౌన్సిల్ కూర్చున్నది బాగుంది, ఏదో రిట్రీట్ పెట్టుకుని భోజనాలు తిని ఉంటే ఆ డబ్బును కువ్వ చేసుకొని పేద పాస్టర్లకి సహాయం చేస్తే, ఏదన్నా పాస్టర్ బాగలేడు ఆయనకి సహాయం చేస్తే, ఒక పాస్టర్ గారికి బాగలేదు, ఒక ఫ్యామిలీలో పాస్టర్ గారు, పల్లెటూరులో పాస్టర్ గారు మృతి చెందాడు, ఆ మిగిలిపోయింది. ఆయనకి ఏం చేయగలుగుతున్నాం మనం? ఏం చేసాం? పాస్టర్ కౌన్సిల్ ఏం చేస్తుంది? ఊరికే సంస్థలు పెట్టుకొని ఆ సంస్థలు వాళ్ళు విజన్ కన్నా కొన్ని పనులు చేయండి. ఏం చేయగలుగుతున్నాం? మనం కౌన్సిల్స్ పెడుతున్నాం. ఈ కౌన్సిల్ వలన మనకంటే దీనులుగా ఉన్న వాళ్ళని ఏమన్నా ఆదుకోగలిగితే కౌన్సిల్ ఈజ్ ద బెస్ట్. వాళ్ళ దగ్గరే డబ్బులు లాక్కోగలిగితే ఇంక కౌన్సిల్ ఎందుకు? దానివల్ల నిష్ప్రయోజనమే కదా. వాళ్ళు పల్లెటూరులో అడుక్కొని 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయలు 1 రూపాయి నాకు ఇవ్వమంటే ఇంక కౌన్సిల్ ఎందుకు? అది నా 10 రూపాయలు నా దగ్గరే ఉంటాయి, మీ 10 రూపాయలు ఇమ్మని అడుక్కుంటే ఏం ప్రయోజనం అవుద్ది? వాట్ అబౌట్? నేను సమావేశానికి కూడా ముందు అదే చెప్పాను, ఆల్ టౌన్ చర్చిస్ దశంభాగం వేద్దాం, విలేజ్ పాస్టర్లు అందరినీ పోషిస్తాం. ఒప్పుకోలేదు. గివింగ్ నేర్చుకోవాలి, చర్చి నేర్చుకోవాలా, మనం నేర్చుకోవాలి. అవతల వ్యక్తి కూడా మనలాగా నిలబడాలి. ఇప్పుడు వరల్డ్ విజన్ ఎందుకు పోరాడుతుంది? ఎయిడ్స్ అందరు దోసేస్తుంటే ఆ వ్యక్తిని కూడా నిలబెట్టాలి, ఒక ధైర్యం ఇవ్వాలి. మేమున్నాము అని ధైర్యం ఇవ్వాలి. ఈనాడు సంఘాలకి లేనిది ఏంటంటే సోషల్ ప్రణాళికలే లేవు. ఇల్లు కట్టించడానికి పోయాం. ఆ ఇల్లు కట్టిస్తూ ఉంటే ఒక శ్రీకాకుళం వాళ్ళు దొరికారు. శ్రీకాకుళం వాళ్ళు వాళ్ళ కులం వదిలేయొచ్చు కదా, మట్టిలో ఆడుకుంటూ చాలా చక్కగా ఉన్నారు పిల్లలు. చర్చ్ కదా. కాబట్టి యేసు ప్రభువు సేవకు పిలిచేటప్పుడు ఆ సేవకు పిలిచే వ్యక్తిని ఏం చేయాలనుకున్నాడంటే ఒక మతస్థుడిగా, ఒక వేషధారిగా, ఊరికే ప్రార్థన చేసేవాడిగా, లేకపోతే బైబిల్ చెప్పేవాడిగా, బైబిల్లో వేదాంతిగా, డిగ్రీలు ఉండాలనే వ్యక్తిగా చేయాలని యేసుప్రభు ఆశించలేదు. యేసుప్రభు ఆశించింది ఏంటంటే అతని హృదయమే ప్రేమ ప్రసార కేంద్రంగా మారిపోవాలి. అందుకే 3 సార్లు అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తే ఈ మంద నువ్వు కాస్తావు, మేపుతావు, నడుపుతావు, అందులో కుంటి వాళ్ళను కూడా నువ్వు తీసుకొని ఎత్తుకొని నడుపుతావు, అందులో బలహీనులను కూడా నీవు తీసుకెళ్తావు. ఎవరి మీద ప్రేమ ఉంటే? నా మీద ప్రేమ ఉంటే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని పిలిచి ఉంటే
దేవుని పిలుపుకు మనం లోబడి ఉంటే, పెద్ద పెద్దవి మనం చేయలేకపోయినా చేయవలసిన దానిలో మన దగ్గర ఉన్న సంస్థలకి, మన దగ్గర ఉన్న సేవకులకి మనము చేయగలిగినంత మనం చేయాలి. మనం చేయగలిగినంత మనం చదివాలి. ఎంతమంది పాస్టర్లను చదివించాం. క్రిస్మస్ వస్తే ఒక 50 మందికి డబ్బులు పంపించేవాళ్ళం. 50 మందికి చర్చ్ డబ్బులు. కాబట్టి ఈనాడు మనం సంస్థగా కూడటం కంటే ప్రేమ కలిగి ఒకదాన్ని ఆదుకోవటం, మనం మాట్లాడటం కంటే మన క్రియాత్మకంగా దేవుని కొరకు పనిచేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించి నడిపించుగాక. జీవము కలిగిన మా గొప్ప తండ్రి, నీ పాదాలకు ఎంతో కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. నీవు మమ్మల్ని పిలిచింది ఏదో ఒక సంఘంలో ఉండటం కాదు. మా హృదయాలు ఒక ప్రేమ ప్రసార కేంద్రమై మా చుట్టూ ఉన్న సొసైటీకి మేము ఎంతవరకు ఉపయోగపడతాం, ఆత్మీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా ఈ సమాజానికి ఎంతమందికి ఉపయోగపడతాం. మీరు లోకంలో ఉన్నప్పుడు అలాంటి ప్రేమనే పంచారు. మీ ఒక జాతి, కులము, మతం లేకుండా సార్వత్రికమైన నీ ప్రేమ, స్వప్రయోజనాన్ని విచారించుకున్న నీ ప్రేమ, ప్రతిఫలాపేక్ష కోరని నీ ప్రేమ, ఆ ప్రేమ హృదయాలుగా మారగలిగితే వాళ్ళు విజన్ ఇంకా అనేక వాటికి మేము చేయూతనేయగలుగుతాం. అనేక వాటిని మేము బలపరచగలుగుతాం. అనేకులం నీలో ఫలించగలుగుతాం. ప్రభా, మా జీవితంలో ఒక్కసారి పరీక్షించుకొని, ప్రభా, మా సేవ అంతటిలో మేము ఎలా ఫెయిల్ అయిపోయామో, ప్రభా నీవు మాతో లేవేమో, మా జీవితాలకు నీవు నాయకుడు కావేమో, మేము నాయకులవేమో, అయినా నీవు ప్రేమిస్తున్నావు. ఈ సమయంలో ప్రతి ఒక్క బిడ్డ దగ్గరికి నీవు వస్తున్నావు. నీవు తోసేసేవాడివి కాదు. మరలా నేను ప్రేమించాలని, నీ పరిచర్యలో స్థిరపరచాలని, మా బలహీనతనన్నింటిలో బలమీయాలని ఆశించే దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రపంచమంతటిలో పనిచేస్తున్న వర్లి విజన్, మా నెల్లూరు పట్టణంలో పనిచేస్తున్న బిడ్డల్ని ఇంకా రెండింతల ఆత్మతో నింపి వారి ద్వారాలు మీరు తెరిచి వారితో మీరుండి ఫలింపచేయమని, వాక్యం మా హృదయంలో పనిచేసి శేష జీవితంలో నీ ప్రేమను పంచే భాగ్యం మాకు దయచేయమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా రెవరెండ్ కంచెల ప్రభుదాస్ పాస్టర్, ది లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, ఏబిఎం కాంపౌండ్, సుబేదార్పేట్, నెల్లూరు. పిన్ కోడ్ నంబర్ 524001.